అగో మూతి కనబడకుండా హెల్మెట్ పెట్టుకొని వచ్చిన గీన ఎవలో గాని డ్రైవర్ అని ఎట్లా కొడుతున్నాడో చూడుర్రి. మరి గీ మూత వరకు ఎందుకంత కోపం వచ్చిందో ఏందో గాని డ్రైవర్ అన్నను అనగబెట్టి ఈపుల గిప్ప గిప్ప గుద్దిండు. డ్రైవర్ అన్న ఏదో చెప్పినా సుతం ఇంటనలేడుగా. పాపం శంప పొంటి కూడా చెట్ట చెట్ట జరిసే వరకు శంప పట్టుకొని మస్తుగా బాధపడ్డాడు. తిరుమల మాధవరం గెస్ట్ హౌస్ కాడ జరిగింది ఇది. అయితే ప్యాసింజర్లను తోలుకొని పోతున్న గీ ఎలక్ట్రిక్ బస్సును ఆడున్న గెస్ట్ హౌస్ కాడ ఆపిన డ్రైవర్ అన్న. ఇక ప్యాసింజర్లు బస్సు ఎక్కుతుంటేనే వాళ్ళ వెనక పంట ఉరికొచ్చి మరీ డ్రైవర్ అన్న మీద దాడి చేసిండు ఇట్లా. అయితే రోడ్డు మీద ఎంతసేపు ఆపుతామని గరమైండో లేకపోతే ఏందో గాని బస్సులకెక్కి మరీ డ్యూటీలున్న డ్రైవర్ అన్న మీద దాడి చేసిండు. ఇక ఇదంతా బస్సులున్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ఇక డ్రైవర్ మీద దాడి చేసింది ఎవరనేది ఎంక్వైరీ చేసే వరకు బాంబు స్క్వాడ్ లో పనిచేసే ఒక కానిస్టేబుల్ అనే ముచ్చట తెలిసింది. ఇక ఎంబడకి ముచ్చట మీద ఆడున్న పోలీసులకు కంప్లైంట్ చేసిరట ఆర్టీసోళ్ళు. డ్యూటీలున్న ఆర్టీసీల మీద దాడి చేసుడు తప్పని తెలిసిన సుతం పోలీసుల్ని గీ తీరుగా ఎత్తే ఏందన్నట్టు ఇసొంటోళ్ళు కామన్ పబ్లిక్ ఏం చెప్తారిగా. డ్రైవర్దే ఏదైనా తప్పుంటే ఆఫీసర్లకు కంప్లైంట్ చేయాలి. గంతేగాని ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తామంటే ఎట్లా? గీసొంటోళ్ళను కొలువులకెంచి తీసేత్తనన్నా తతిమొళ్ళు సక్కగా అవుతారని అనబట్టారు గీ ముచ్చటెరికైనా చాలా మంది పబ్లిక్. చూడాల మరి గీన మీద పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో.